పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి నుండి క్రైస్తవులము మనమందరము కూడా ఆగమన కాలములో ప్రవేశించి ఉన్నాం. ఈ ఆగమన కాలములో క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఏంటి అంటే, ఆగమన కాల యొక్క వృత్తాన్ని, వలయాన్ని దానిపై ఉంచి 4 లేదా 5 క్రొవ్వొత్తులను ఉంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క క్రొవ్వొత్తిని వెలిగించి ప్రభు రాకడకై ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిరుసభ మనకు ఇచ్చింది. దాని ఆధ్యాత్మికంగా మనము నెరవేరుస్తూ ఉన్నాం. డిసెంబర్ నెల ఆగమన కాలము మొదటి వారం ఈ రోజు నుండి ప్రారంభమైనది. ఈరోజు ఒక క్రొవ్వొత్తిని మనం వెలిగించాం. ఆ క్రొవ్వొత్తికి ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత ఏంటి అంటే, నిరీక్షణ కలిగి జీవించుము అనేటువంటి ఆ క్రొవ్వొత్తి మనకు సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశతో కూడిన నమ్మకాన్ని గురించి మనమందరం కూడా ధ్యానం చేయాలి. రానటువంటి మెస్సయ్య మన రక్షణకి మూలం. పుట్టబోయే చిన్నారి యేసుక్రీస్తు బాలయేసు మన యొక్క నిరీక్షణకి మూలం ఆయనయే. కాబట్టి సకల మానవాళి నిరీక్షణకి కారక భూతుడు అయినటువంటి ఆ చిన్నారి బాలయేసు మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. పశువుల పాకలో జన్మించబోతూ ఉన్నాడు. అయితే మానవులు మనము ఎన్నో రకమైనటువంటి బాధలతో, వేదనతో కూడుకొని ఉన్నాం. ఆ సమస్యలతో పోతూ ఉన్నామని చెప్పేసి ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నటువంటి అభయాన్ని దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలుగా నేను మీ మధ్యలో ఉంటాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి అర్థాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ ఆగమన కాలములో మన హృదయాలను మనము శుద్ధి చేసుకుందాం. మన హృదయాలను మనము తయారు చేసుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకకు సిద్ధం అవుదాం. ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది, ఆగమన కాలం వస్తుంది, ఇంటిని డెకరేట్ చేసుకుందాం, ప్రతి ఒక్కటి డెకరేట్ చేసుకుంటున్నాం. కానీ మన హృదయాలను మనము పరిశీలించుకుంటున్నామా, తయారు చేసుకుంటున్నామా, క్రీస్తు ప్రభు యొక్క ఆగమనానికి మనం సిద్ధపడుతున్నామా లేదా అన్నటువంటిది మానవునికి ఈ రోజు ఒక ఆత్మ పరిశీలన. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజు నుండి నిరీక్షణ కలిగి జీవించుదాం. ఈ వారం అంతా కూడా నిరీక్షణతో మనము జీవించుదాం. నిరీక్షణ యాత్రికులుగా మనం నిలుద్దాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు మనకి ఇచ్చింది కూడా అదే. 2025 జూబ్లీ సంవత్సరాన్ని నిరీక్షణకు ఆయన అంకితం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ వారం అంతా కూడా నిరీక్షణ కలిగి జీవించుదాం. ప్రభు యొక్క జన్మదినానికి సిద్ధపడదాం. మనల్ని మనము సంసిద్ధం చేసుకుందాం. సిద్ధపాటు కలిగి జీవించి ప్రభు యొక్క జన్మదినానికి తోడ్పడదాం. మనల్ని మనము ఆయత్తపరుచుకుందాం. ఆమేన్.